ఆడవాళ్ళు సమర్పణ చేసుకుంటండి. చూడటమా ఈ 3 వేళతో మాత్రమే భగవానుడికి అందేట్టుగా వేయాలి. బయటపడేటువంటి ద్రవ్యం ఏది కూడా భగవంతుడికి చెందదు. విధానంగా భగవంతుడి మనసులో తలుచుకుంటూ మీరు కూడా స్వాహ पूर्णाहुति अमनाक्यम कर्म करिष्ये అలాగే కొద్దిగా అవధానాలు అవకాశం ఈ కోరిక మనసులో తలుచుకుంటూ ఆ ద్రవ్యాన్ని తాకి నమస్కారం చేసుకుని సమర్పిస్తారు కూడా. ఏకం మే చత్వారి అందరూ కూడా నిదానంగా మాట్లాడకుండా అందరూ కూడా అక్షతలు కొద్దిగా చేతులు పట్టుకోండి. లేని వాడి నమస్తే దక్షిణాగ్రయే దక్షిణాగ్రయే నమః ఆహవ ఈయాయ ఈయాయ మహాదేవ్యై నమః ఆండద్వయ ఆండద్వయ ఉపపాధ్యాయ ఉపపాధ్యాయ కర్మ బ్రహ్మ స్వరూపిణే స్వరూపిణే స్వర్గ స్వర్గ అపవర్గ అపవర్గ రూపాయ రూపాయ విఘ్నేశాయ విఘ్నేశాయ నమో నమః విఘ్నేశ విఘ్నేశ అచ్యుత అచ్యుత గోవింద గోవింద మాధవ మాధవ శ్రీకేశ వాసుదేవ వాసుదేవ నమోస్తుతే నమోస్తుతే కాయేన కాయేన వాచ వాచ మనస మనస ఇంద్రియైవ విద్యాత్మనవ విద్యాత్మనవ ప్రకృతే స్వభావ స్వభావ కరోమి కరోమి యస్యత్ యస్యత్ సకలం పరస్మై నారాయణాయేతి నారాయణాయేతి శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి సమర్పయామి. అలాగే చేతిలో పట్టుకొని భర్త ముందుండాలి, భార్య వారి వెనుకుండాలి. ప్రవద్రుక్రాయ భానవే వరత్నగో భవ్యం మదింజాగ్ని పునరత్వత్యగో సవితాయ దేవక్షా విశ్వే విదధరే ప్రియయత్ర అగ్నే త్వం వారయానవ్యాస్మై హమే భరత్ లగ్నయే గృహాది గిరిగురుల తీర్థవాసం తీసుకుని చేతులు విఘ్నేశ్వరార్పణమస్తు విఘ్నేశ్వరార్పణమస్తు సర్వం సర్వం శ్రీ
ఎక్కడైతే రామనామం చెప్తారో అక్కడికి వచ్చి నృత్యం చేస్తాడట హనుమంతుడు. అంత గొప్పవాడు హనుమ. తెలుసా, రామ భక్తుడు హనుమ అనుకుంటున్నాం, కానీ శ్రీరామచంద్రుడు హనుమంతుడిని పూజించాడు, హనుమత్ వ్రతాన్ని ఆచరించాడు. అప్పుడే సీతామ్మవారి జాట తెలుసుకోగలిగాడు శ్రీరామచంద్రుడు సైతం హనుమ ద్వారా. కాబట్టి భక్తికి నిదర్శనం ఎలా నిలిపాలి అంటే, సీతామ్మవారి జాట తెలుసుకోవడం కోసంగా సప్త సముద్రం వేసించాడు హనుమంతుడు. లంకంతా చూశాడట, ఎక్కడ సీతామ్మవారు కనపడలేదు. కనిపించిందా? ఎక్కడ కనపడలేదు. లంకమంతా సీతావాసుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, ఆజానుబాహుడు, అరవింద దళాయుతాక్షుడు. ఈ స్వామి వాసుదేవ శర్మ యొక్క కుమారుడు. అమ్మవారు ఎందుకు కలిగింది చెప్పండి, ఎందుకు కలిగింది? అయ్యా, ఆ స్థానం ఆవిడ కాబట్టి ఆ స్థానం మీద తంతే బుధ మహర్షి వచ్చి రక్షించి వస్తున్నారు. వారు రక్షించారు కాబట్టి ఎంత అందంగా ఉంటారు. అంటే మీ అమ్మవారికి నగలు తేలేదన్నా, చాలా నగలు ఉన్నాయి. చెప్పండి, మీకు కావాలి ఉండడానికి అమ్మవారి గురించి స్వామివారి గురించి చెప్పుకుంటున్నాం. ఎవరైతే భక్తితో ఆ కన్యలు ఇరువురిని కూడా స్వీకరించి కన్యాదానం యొక్క ఫలితం నమస్కారం చేసుకోండి. स्वामिनः प्रीत्यर्थं करिष्यवान् कल्याण महोत्सवाख्ये कर्मणि स्वामिनः कल्याण योग्यता फलसिद्ध्यर्थं कौतक पूजाख्यं कर्म करिष्ये లేదు వాస్తవంగా మీకంటే మీ చేతులకు ఆల్రెడీ కంకణాలు ఉన్నాయి. ఈ కంకణం వెనుక చాలా పెద్ద ఆంతర్యం ఉన్నది. గారు పుట్టినా గిట్టినా ఏమవుతుంది మనకి ఆశ ఉంటుంది. వాడితో మైలు అని చెప్పుకుంటారు, ఏర్పడుతుంది. అది పుట్టినా గిట్టినా మనం ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ స్వామి అయినా మన గోత్రం వాడికి ద్రావిడ కర్ణాటక కరాట బానాట పాండ్య పులింద ఆంధ్రహూణ గజాన్న భోగ కుక్కులు గురుగాంధ విదర్భ విదేహ మాల్లిక వర్భరకేకిర కోసల కుందల గిరాట సూరదేన దేవన టింగర కొంగన మత్స్య భద్ర పార్శకాంజలి వనజాలాంధ్ర సార్వచ్ఛేది సింధు విమద దేశభాషా భూమిపాలై పాలినే గోదావరి నర్మదా యమునా కృష్ణవేణి బాహుదాది వరది తుంగభద్రా రేణుకా మహారణి కృతమాలానాం ప్రమరణి ప్రవరాకాస్యపి సరయో
మహాపుషావదే బలుగునే గణతోయ పుణ్యనా ప్రణీతాత్యనేక పుణ్యనది పవిత్రతే అయోధ్యావధిరామాయ కాశీ కాంచీ అవంతికాపురీ ద్వారదే ప్రవృత్తి పుణ్యపత్రై విరాజితే ఇంద్రకసేరుతామ్రగమస్తి నాగ సౌమ్య భారతాఖ్య నమభూమధ్యరేఖాయాః పూర్వవింద షోడశపరమికస్య రాత్రిఛత్రహత్రయోగమూర్తి విస్తారస్య దేవోదక్షిణదిగ్భాగే శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం శ్రీమన్నారాయణ కైంకర్య రూపం అహం కన్యాదానం కరిష్యే అహం కన్యాదానం కరిష్యే అని చెప్తాం. అంటే ఏంటర్థం? నేను కన్యాదానం చేస్తున్నాను, అవునా? కానీ ఇందాక ఎదుర్కోవడం జరిగినప్పుడు కొంతమంది అమ్మవారి వైపు, మరికొందరు స్వామివారి వైపు ఉన్నారు, అవునా? మరి ఇప్పుడేమో అందరం కలిసి కన్యాదానం చేస్తున్నాం. స్వామి గొప్పతనం అలాంటిది. ఎక్కడ ఎలా ఉన్నా సరే మొత్తం అంతా కూడా రివర్స్ తిప్పేస్తాడు అనమాట. అట్లాగే కాబట్టి కన్యాదానం చేస్తేనే పుణ్యం వస్తుంది. కాబట్టి ఆయన ఒక్కడే ఉంటాడు, స్వీకరించేవాడు ఒక్కడే. సరేనా? ఈ కన్యాదానం మనం చేయడం ద్వారా అనంతమైన పుణ్యం వస్తుంది. మనం పుట్టిన నాటి నుండి ఈ కళ్యాణ మహోత్సవాన్ని చూస్తున్న ఈ మంత్రాలు వింటున్న ఈ క్షణం వరకు కృతాన చేసినటువంటి నవవిధాన మహాపాప ఉపపాప కరిష్యమాన కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణే స్వామినః దేవ్యాః గుడదీరక ప్రధానానంతరం సూత్రం పుష్పార్చనా సమర్పయామి. అథ నీరాజనందర సయామి. ఓం సర్వమంగళమాంగళ్యే మీ అందరికీ కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నటువంటి దంపతులకు ముందుగా స్వామివారికి ప్రసాదాన్ని మీకు అందజేస్తారు. ఆ కిట్లు మీకు అందజేస్తారు. వాటిని మీరు భద్రపరచుకోండి. ఒక్కొక్క దంపతులను పిలిచినప్పుడు పైకి వచ్చి అక్షరారోపణాన్ని గావించి
ఆశీర్వచనం తీసుకొని ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. గోవిందా.